చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని ప్రియ సంగమా, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. నిజం, దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అందుకనే వినగల చెవులుంటే ఆత్మ చెప్తున్న సంగతులు వినాలని చెప్పే లేఖనాల్లో యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. అవును, దేవుని భక్తులు, దేవుని సేవకులు ఎవరు మాట్లాడినా ఆత్మ చెప్పుచున్న మాట సంఘంలో చెవులు గలవారు విన్నుగాకని మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు అనుకుంటున్నావు, దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు, గత రాత్రి దేవుడు ఏం పని చేయలేదు, నేను ఇంత ప్రార్థన చేశాను, అంత చేశాను, నా అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు ఎందుకు బయట తీసుకురాలేదు, నా ఆర్థిక పరిస్థితి నుంచి ఎందుకు దేవుడు బయట తీసుకురాలేదు. చూడండి, మాట చెప్తాను. గాఢాంధకారం అర్ధరాత్రులు కమ్మేస్తుంది. అంటే పగల నుంచి సుమారుగా 8 ప్రాంతం నుంచి చీకటి ఎక్కువై ఎంత లోతైన చీకటి అయిపోతుందంటే 2, 3 ఆ సమయంలో ఏం కనిపించలేని చీకటి వచ్చేస్తుంది. అలాగని చీకటి ఉండిపోతుందా? కాదు. తర్వాత మళ్ళీ వెలుతురుగా మారుతుంది. తర్వాత పగలు వస్తుంది. ఆ తర్వాత పగలు మరింత బలంగా, చాలా ఎక్కువగా వెలుతురు వచ్చే సమయం ఉంటుంది. ఈరోజు అనుకుంటున్నారేమో మీరు, నాతో దేవుడేం మాట్లాడట్లేదు, నాతో ఏం దేవుడు పలకరించట్లేదు, నా గురించి పెద్ద పట్టించుకోవట్లేదు అనుకుంటే లేఖనం మాట్లాడుతున్నాయి. ఆత్మ చెప్పుచున్నది సంఘంలో చెవులు గలవారు వినాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ ఉదయాన్న దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. నోవా సమయంలో ఎందరో ఉన్నారు. నోవా సమయంలో కొన్ని వేల మంది జనాలు ఉన్నారు, కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరితో దేవుడు మాట్లాడకుండా లేడు, కానీ ఆ స్వరాన్ని, ఆ మనసును కలిగిన నోవా మాత్రం విన్నాడు. నోవా ఆ దేవుని స్వరాన్ని విని, నోవా ఆ స్వరం చెప్పిన మాటను పట్టుకొని ఆ స్వరం కొరకు పనిచేయడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడకుండా లేడు, ప్రతి ఒక్కరి జీవితంలో మాట్లాడతాడు, కానీ ఒక్కొక్కరు వారి బిజీ లైఫ్ వల్ల, వారి జీవిత విషయాల వల్ల వారు దాన్ని పట్టుకోలేకపోతారు. ఈరోజు దేవుడు ఉదయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. నీ దోషం విషయమై దయ కలిగి నీ పాపములను మరి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ దోషం విషయమై దయ కలిగి, నీ దోషాల విషయమై నేను దయ కలిగి ఉన్నాను. నువ్వు చేసిన తప్పుల విషయమై నేను దయ కలిగి ఉన్నాను. నీ పాపల విషయమై నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హీబ్రూలు రాసిన పత్రికల్లో 8వ అధ్యాయం ఉంటుంది. మన దోషం విషయమై దయ కలిగి మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని, ఎన్నడూ అంటే ఇంకెన్నడూ అంతే. మీ మనసు కనిపిస్తే దేవుడు నా పాపాలు జ్ఞాపకం చేసుకుంటాడు, నా పైన కోపంగా ఉన్నాడు, ఆయన ఏదో నా గురించి ఆలోచిస్తున్నాడు, నేను చేసిన పాపాలని తన మనసులో తీసుకొస్తున్నాడంటే దేవుడు అంటాడు, లేదు, అలా నీ పాపాలు నేను మనసులో తీసుకోవట్లేదు. నా కుమారుని మరణం నా మనసులో ఉన్నది. నా కుమారుడు మరణించిన విషయమే నా మనసులో ఉంది. ఆయన చనిపోయిన విషయమే నా మనసులో ఉంది. ఆయన ఎంత ఘోర, నీ పాపమంతటిని ఎలా మోసాడో, ఎంత ఘోర పాపి కొరకు మరణించాడు, ఇదే నా మనసులో ఉంది. నీ స్థానంలో మరణించిన యేసు ప్రభు నా మనసులో ఉన్నాడు. నీ పాపం నా మనసులో లేదు, నీ పాపమే ఉంది, కానీ ఆ పాపం యేసు మీద ఉన్నట్టుగా నా మనసులో ఉంది. యేసునందు మనకు విమోచన కలుగుతుంది. ఆయన రక్తం వల్ల మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ విషయాలు మనం ధ్యానించాలి. నేను పరిశుద్ధుడును, నేను నీతిమంతుడిని, నేను నిర్దోషిని, దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, నా పైన కోపంగా లేడు, నా పైన అపారమైన ప్రేమ కలుగున్నాడు. ఈరోజు గంభీరమైన కార్యాలు నేను చూడబోతున్నాను. మిమ్మల్ని దేవుడు కృపలో పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, నిన్ను కృపలో నేను పిలుస్తున్నాను, నీ క్రియలు బట్టి పిలవట్లేదు. అబ్రాహాము కనుగొన్నాడట, నేను ఎలా నీతిమంతుడయ్యాను, నేను ఆ క్రియల వల్ల అవ్వలేదే, నేను ఎన్నో మార్లు పడిపోయాను, జారిపోయాను, దేవుని ఉచితమైన కృప బట్టి నేను నీతిమంతుడని గమనించాడు. మరి మీరు గమనిస్తున్నారా? ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ దోషం విషయమై దయ కలిగి నీ పాపములను మరెన్నటికీ దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదా? నీ హృదయంలో ఆ వేదన కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో, నా పాప విషయం ఏంటని దేవుడు అంటాడు, అవి కొట్టివేసేసాను, అవి సిలువలో యేసు ప్రభు పైన కొట్టివేశాను. చూడండి, మీ పాపం శిక్ష మీరు దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను చేసిన పాపాన్ని శిక్షిస్తాడు. దేవుడు అంటాడు, నీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ ప్లేస్లో ఉంది. ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ శిక్ష యేసు ప్రభు పైన వేసేసాను నేను. నువ్వు రైట్ ప్లేస్లో చూడు, సిలువ నీ స్థానమైందని చూడు.
ఈరోజు అట్టి కృప నీకు అనుగ్రహింపబడి నువ్వు కృపలో పిలువబడ్డావు గనక అర్హత లేని దేవుడు నీకు చేయబోతున్నాడు. గూఢమైన సంగతులు దేవుడికి వివరించబోతున్నాడు. నీ కళ్ళలో కన్నీరు తుడుస్తాడు. నీ నీ దుఃఖ దినాలు నాట్యంగా మారుస్తాడు. నెమ్మది లేని హృదయంలో నెమ్మదిని పుట్టిస్తాడు. ఆయన బలాధ్యుడు, బలవంతుడు, సూర్యుడు. గొప్ప గొప్ప వారందరినీ కూడా ఆకలితో పంపించేస్తాడట. పేదవారిని, పెంట మీద ఉన్న వారిని, దీనుల్ని మొత్తం సమృద్ధితో కడుపు నిండా తిని వారిని తృప్తిపరిచి పంపిస్తాడట. నిజంగా ఈరోజు నీ జీవితంలో 5 రొట్టెలు 2 చేపలు ఉందేమో, 5,000 మందికి పంచగల సామర్థ్యం నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉందాం, దేవుని పైన ఆధారపడతాం. ఏదైనా కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. నెమ్మది కలిగిన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలని నేను కోరుతున్నాను. నాకని ఎక్కువ దేవుడు మీ కుటుంబాలను ఆశ పెట్టుకొని కోరుతున్నాడు. కళ్ళు మూసుకుందాం. మా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలపైన గంభీరమైన సమాధానపు నెమ్మదిని నేను ప్రకటించుచున్నాను. నీ కృప ప్రకటించుచున్నాను. నీ దయను ప్రకటించుచున్నాను. ఎన్నడూ వారు భయపడిపోకుండా నీ మీద ఆధారపడి నీవు వారి పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదన్న మాటను వారు తరచుగా జ్ఞాపకం చేసుకొని వాటితో ఆ జ్ఞాపకాలతో వారు నింపబడే రైట్ ప్లేస్లో వారి జడ్జిమెంట్ని చూసే వ్యక్తులుగా వారిని ఉంచండి. నీ మాట చేత వారు నింపండి. దీని మనసును వారికి ఇవ్వండి. నీ కొరకు ఎంత కిందకైనా దిగిపోయే మనస్తత్వం వారికి ఇవ్వండి. నీ కృప చేత నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని అడుగుతాం. ఈ ఉదయమున జరగాల్సిన ప్రతి కార్యమును గంభీరంగా జరిగించి నీ కృప కింద వారు ఉన్నారన్న వాస్తవం తెలియజేసి నడిపించబడతాం. యేసును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజంగా యేసయ్య మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు ఆగిపోయిన చోట్లో నువ్వు నూతన విషయాలు కనుగొనబోతున్నావు. అక్కడి నుంచి నీ ప్రాణము గంభీరంగా ముందుకు వెళ్ళిపోతుంది. లేఖలో మాట్లాడుతున్న యాకోబు ఒక చోట ఆగి ఆ రాత్రి నిద్రపోతున్నాడని అక్కడ మరొకటి కనుగొన్నాడు. తన జీవిత కాలం తిరగేసే ఒక విషయాన్ని కనుగొన్నాడు. అలా మీ జీవితంలో దేవుడు కృపతో కలిసి మీ జీవితాన్ని బలపరచును గాక. God bless you. See you tomorrow.